ఈటీవీ ప్రేక్షకులకి, నా అభిమానులకి నమస్కారం. ఈ మనసులో మాట ప్రోగ్రాం చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నా ఫస్ట్ పిక్చర్ గురించి చెప్పాలంటే నాది ఫస్ట్ మలయాళం ఎంట్రీ అయ్యానండి, మలయాళం ఫిలింలో. అది చూసి తెలుగులో ఆ ఒకటి అడుగు సినిమాకి ఏవిఎం ప్రొడక్షన్స్ అరుణన్ గారు, ఈవీవి గారు ఆ సినిమా స్టిల్స్ అవి చూసి నన్ను అప్రోచ్ అయ్యారు. సో అప్పుడు వీడియో టెస్ట్ తీశారు అనమాట. అండ్ ఆ సినిమా డైలాగ్స్ అవి చెప్పించి, సో దాంట్లో వాళ్ళకి నేను నచ్చాను. సో అట్లాగా కరెక్ట్గా June 5th నా బర్త్డే రోజు నేను వైజాగ్ షూటింగ్కి వెళ్ళాను. సో నేను ఫస్ట్ కెమెరా ఫేస్ చేసినప్పుడు భయపడేదాన్ని కాదు. బట్ ఏంటంటే కొంచెం సిగ్గుపడేదాన్ని. అంటే చాలామంది జనం ఉంటారని చెప్పి చాలా షైనెస్ ఎక్కువ. సో అప్పుడు ఈవీవి గారు వీళ్ళందరూ నాకు బాగా డైలాగ్స్ అవి చెప్పించి ప్రతిదీ ఆయన చెప్పించి చేయించుకునేవాళ్ళు. సో ఫస్ట్ పిక్చర్ క్రెడిట్ ఇట్ గోస్ టు ఈవీవి గారు. షూటింగ్ లొకేషన్లో రాజేంద్ర ప్రసాద్ గారు, ఆయన గురించి చెప్పడానికి ఆయన చాలా కామెడీ చేస్తారు కదా. బయట మాట్లాడుతున్నప్పుడు ఆయన చాలా బాగా జోక్స్ అయి చేసి నవ్విస్తూ ఉంటారు. సో ఆ షూటింగ్ అప్పుడు కూడా బాగా ఎంకరేజ్ చేశారు, డైరెక్టర్ గారు ఏంటి, హీరో గారు ఏంటి. సో నాకేమి అంటే కొత్తగా అనిపించలేదు, ఫస్ట్ సినిమా చేస్తున్నాను అదే అని చెప్పి. సో లాంగ్వేజ్ అంటే మన ఓన్ లాంగ్వేజ్, సో నాకేం ప్రాబ్లం అనిపించలేదు. బాగా ఎంజాయ్ చేసి వైజాగ్లో చేశాను షూటింగ్ అంతా. నా టర్నింగ్ పాయింట్ పిక్చర్ వస్తే ఆ ఒకటి అడుగు వచ్చి నా ఇంట్రొడక్షన్ అండి. ఆ తర్వాత చూస్తున్నాను, దాని తర్వాత చాలా సినిమాలు చేశాను. సో మంచి పేరు వచ్చింది నాకు. అంటే లైక్ పెళ్ళిగోళ్ళ ఇవన్నీ చేసిన, ఏవండి ఆవిడ వచ్చింది ఇవన్నీ. కానీ నాకు మెయిన్ టర్నింగ్ పాయింట్ చూస్తే బాంబే ప్రియుడు అండి, రాఘవేంద్రరావు గారి ఫిలిం. బాంబే ప్రియుడు ముందు నేను ఫిలిమ్స్ చేసినవన్నీ నా మేకప్ కానీ కాస్ట్యూమ్స్ కానీ నార్మల్గా ఉండేవి. సో వన్స్ బాంబే ప్రియుడులో నాకు డైరెక్టర్ గారు ఎలా చూపిస్తారో హీరోయిన్స్ అందరికీ తెలుసు. సో కాస్ట్యూమ్స్ కానించి మేకప్, హెయిర్ డ్రెస్ అన్నీ మారిపోయినాయి ఆ సినిమాలో. నా స్పెషల్ కేర్ తీసుకుని డైరెక్టర్ గారు ఆ సినిమాలో నన్ను చూపించారు. సో ఆ సినిమా చూసిన తర్వాత చిరంజీవి గారు ఆయన మిస్సెస్ సురేఖ గారు అందరూ నన్ను ఒకచోట కలిసినప్పుడు నన్ను నిజంగా అనమాట, రంభా మారిపోయింది ఈ సినిమాలో, అసలు రంభా షీజ్ లుకింగ్ టోటల్లీ డిఫరెంట్ అని చాలా అప్రిషియేట్ చేశారు. నాకు దాని తర్వాత హిట్లర్లో నన్ను బుక్ చేశారు. సో హిట్లర్ బాంబే పీరియడ్ తర్వాత చూస్తే నెక్స్ట్ టర్నింగ్ పాయింట్ హిట్లర్. ఆ తర్వాత బావగారు బాగున్నారా, మిగతా సినిమాలన్నీ వస్తాయి. సో బాంబే పీరియడ్ ఈజ్ మై టర్నింగ్ పాయింట్ అండ్ ఐ రియల్లీ థ్యాంక్ రాఘవేంద్రరావు గారు. నేను షూటింగ్కి వెళ్ళినప్పుడు మేకప్ వేసుకుని వెళ్తే అక్కడ ఐ బికమ్ టోటల్లీ ఎన్ ఆర్టిస్ట్, లైక్ రంభా అని నేను అనుకుంటానండి. వన్స్ షూటింగ్ నుంచి ఇంటికి వచ్చేసాక నేను రంభాని కాను అన్నట్టు ఉంటాను ఇంట్లో. సో వన్స్ షూటింగ్కి వెళ్ళిన తర్వాత మటుకి ఆ సినిమా క్యారెక్టర్ ఎలాంటిదో వి గెట్ అండర్ ది స్కిన్ ఆఫ్ దట్ క్యారెక్టర్. అంటే నిజంగానే ఊహించుకుంటాం మేము. సో మేము నిజంగా ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం. సో అలా చేసుకుని మనం టోటల్ ఇన్వాల్వ్ అయి చేస్తేనే మాకు ఆ ఎక్స్ప్రెషన్ వస్తుంది, లేకపోతే రాదు. సో వన్స్ అంటే ఆ క్యారెక్టర్ అంటే వన్స్ ఆ షూటింగ్ అయిపోయి ఇంటికి వచ్చేసాక ఏం గుర్తుపెట్టుకోను. ఇలా ఏడ్చాము షూటింగ్లో, ఇలా నవ్వాము, ఏం అసలు టోటల్గా నేను దారిలోనే మర్చిపోతాను. సో అలా షూటింగ్లో ఉన్నంత వరకే నేను ఆ క్యారెక్టర్స్ గురించి ఆలోచిస్తాను. ఇంటికి వచ్చాక షూటింగ్ గురించి ఆలోచించను. ఇంటికి వస్తే టోటల్ వరల్డ్, డిఫరెంట్ వరల్డ్ అనమాట. సో మా ఫ్యామిలీ, నేను అందరూ కలిసి ఉంటాను. సో ఇంటికి వస్తే నేను అసలు ఎవరు మీ రంభా అని అనుకుంటారు, అంత నార్మల్గా ఉంటాను ఇంట్లో. నాకు బాగా నచ్చిన సీన్స్ వచ్చి చాలా ఉన్నాయండి. బట్ మెయిన్గా చూస్తే హిట్లర్లో సీన్స్ అన్నీ నాకు చాలా ఇష్టం, బాగా ఎంజాయ్ చేసిన సీన్స్. ముత్యాల సుబ్బయ్య గారు చాలా బాగా అక్కడ షూటింగ్లో కూడా బాగా నవ్వుతూ చేస్తాం. అట్లాగే హిట్లర్లో సీన్ వచ్చి ఒక అబీబీ సీన్ అని ఒకటి వస్తుంది, అది చాలా ఇష్టం నాకు. అసలు
షూటింగ్ బయట ఆయన మమ్మల్ని ఏడిపిస్తుంటారు, బట్ షూటింగ్లో మేము ఆయన ఏడిపించాం. ఆ సీన్ అబీబీ అంటే కర్ర పట్టుకుని కొడతానికి వస్తారు, సో నేను పరిగెడతాను అబీబీ అని. ఆ సీన్ చాలా బాగుంటుంది. అవుట్డోర్లో అంటే క్రౌడ్ ఉంటారండి, సో క్రౌడ్ ఉన్నప్పుడు మేము చాలా కేర్ఫుల్గా ఉండాలి, ఎక్కువ టేక్స్ తినకూడదు. అంటే వాళ్ళు అంటారు ఏంటి సినిమాలో చూస్తే ఎంత బాగా చూస్తారు, బయట ఏంటి ఇన్నిసార్లు చెప్తున్నారు. బట్ సో చాలా కేర్ఫుల్గా ఉండాలి, ప్రతి విషయం కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే హీరో హీరోయిన్స్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, ఈ అమ్మాయి ఎలా ఉంది సినిమాలు ఇలా ఉంటుంది అని చెప్పి. మనం నడిచే కాడి నుంచి అన్నీ కూర్చుని ఏం చేస్తాం, ఏం తింటాం, ఏం తాగుతాం అన్నీ అబ్జర్వ్ చేస్తారు పబ్లిక్. సో అక్కడ చాలా కేర్ఫుల్గా. ఇండోర్ అంటే ఫ్రీగా ఉంటుంది మాకు, సో ఎవరు ఉండరు, ఎక్కువ క్రౌడ్ ఉండరు, ఓన్లీ సెట్ పీపుల్ ఉంటారు. సో బట్ నాకు అవుట్డోర్స్ చేయడం చాలా ఇష్టం, జనం మధ్యలో ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇండోర్ అంటే మేమే ఉంటాము, మా సెట్ పీపుల్ ఉంటారు, ఆర్టిస్ట్లు వాళ్ళు ఉంటారు. బట్ ఇండోర్లో ఒక్కొక్కసారి మాకు సోలో వర్క్స్ వస్తుంటుంది, నాకు సోలో వర్క్ చేయాలంటే బోర్ కొడుతుంది. ఎవరైనా ఆర్టిస్ట్ కాంబినేషన్ ఉంటే మాట్లాడుతూ జాలీగా ఉంటుంది. షూటింగ్ గ్యాప్లో బుక్స్ చదువుకుంటుంటాను, లేకపోతే ఇంకో హీరోయిన్ ఇంకెవరు ఉన్నారంటే సపోజ్ ఆ ఫిలింలో 2 హీరోయిన్ ఉంటే మాట్లాడుతూనే ఉంటాం. సో వేరే దీని మీద ఏమి అంటే ఎవరు లేనప్పుడు బుక్స్ చదువుతాము, ఎవరైనా మిగతా ఆర్టిస్టులు బాగా మాట్లాడే ఆర్టిస్ట్ కామెడియన్స్ బ్రహ్మానందం గారు వీళ్ళందరూ కోట గారు వాళ్ళందరూ ఉంటే కనుక బాగా జోక్స్ చేసి నవ్విస్తుంది. డాన్స్ సాంగ్స్ నాకు డాన్స్ చేయటం చాలా ఇష్టం అండి, అని నేను నేర్చుకోలేదు బట్ ఫిలిమ్స్కి వచ్చాకే నేర్చుకున్నాను. సో అంటే ఇప్పుడు చాలామంది అందరు హీరోస్తో అందరూ ఆల్మోస్ట్ ఆల్ తెలుగులో అందరూ మంచి డాన్సర్స్ లైక్ చిరంజీవి గారు అందరూ. సో ఎస్పెషల్లీ చిరంజీవి గారితో చేస్తున్నప్పుడు మటుకి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఆయన ఒకసారి చూసి పట్టేస్తారు. సో మనకు అనిపిస్తుంది అయ్యో ఆయన ఎమ్మటే వెళ్ళి చేసేస్తున్నారు, మనం ఎక్కువ టైం తీసుకోకూడదు అని చెప్పి వెళ్ళి ప్రాక్టీస్ చేస్తాం. మాకు 3-4 సార్లు చూసాక వస్తుంది, ఆయన ఒకసారికే పట్టేస్తారు. సాంగ్స్లో అదే బాగా ఎంజాయ్ చేస్తామండి. లైక్ మూమెంట్ చేసేటప్పుడు చాలా అంటే నేర్చుకునేటప్పుడు కూడా జోక్స్ చేస్తూనే ఉంటారు, ఇలా కాదు ఇలాగా అని. చిరంజీవి గారు అయితే మాకు చెప్పిస్తారు కూడా, ఇలా కాదు ఇలా చేసుకో, మూమెంట్ అంటే మూమెంట్ లాగా చేయకు, దాన్ని అంటే బాగా మనం డాన్స్ చేస్తున్నాం అన్నట్టు ఉండకూడదు, వి షుడ్ ఎంజాయ్ అండ్ డూ ఇట్, ఎక్స్ప్రెషన్ ఇలా ఇచ్చుకో, ఈ మూమెంట్కి ఎక్స్ప్రెషన్ ఇవ్వు, ఇదేదంటారు. సో నేర్చుకుంటూనే ఇట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ టు వర్క్. డాన్స్ మాస్టర్స్ కూడా నేర్పిస్తారండి, లైక్ వాళ్ళు చెప్పింది. ఇప్పుడు డాన్స్ మాస్టర్ వాళ్ళ డ్యూటీ వాళ్ళు చెప్పెళ్తాను, బట్ కొంతమంది డాన్స్ మాస్టర్స్ ఉంటారండి మూమెంట్ లాగా చేయకూడదు. నా విషయానికి వస్తే నేను చాలా నేర్చుకున్నాను చిరంజీవి గారి దగ్గర. లైక్ ఇంతకుముందు చేసేదాన్ని డాన్సెస్, అయ్యో మూమెంట్ చేసేసేయాలి కరెక్ట్గా చేయాలని పక్కాగా చేసేదాన్ని. మూమెంట్ పర్ఫెక్షన్ అనేది కదండి, ఇట్ షుడ్ బి ఎక్స్ప్రెషన్ కూడా రావాలి ఇవన్నీ అని నాకు చిరంజీవి గారు చెప్పారు. సో అప్పటి నుంచి నేను కూడా ఫీల్ అయ్యాను, అవును కదా మనం మూమెంట్ చేస్తున్నాము, అదేంటి మూమెంట్ లాగా ఉంది, వర్క్ చేసి వెళ్తున్నట్టు ఉంది అని చెప్పి. సో దాని తర్వాత నుంచి నేను ఒక మూమెంట్ ఒక 10 సార్లు చూసి వాళ్ళు అంటే అసిస్టెంట్స్ వాళ్ళు చేస్తున్నప్పుడు సో దాన్ని నేను అబ్జర్వ్ చేసి మనకి ఓన్గా చేసుకుని చేయటం అలవాటు చేసుకున్నాను.